శ్రావణ శుక్రవారం అందరికి శుభాకాంక్షలండి. నేను ఇది రెండో వారమే చేశాను పూజ పౌర్ణమి రోజు. కాకపోతే లేట్‌గా పెడుతున్నాను వీడియో. నేను కొంచెం డిస్టర్బెన్స్‌లో ఉన్నాను. ఊర్లో ఉన్నాను. అందుకే లేట్‌గా పెడుతున్నాను. దయచేసి వీడియో మొత్తం చూడండి. నా శ్రేయోభిలాషులకు నేను ఇంతకు మించి ఏం చెప్పలేను. నాకు చెయ్యొచ్చిన కాడికి లక్ష్మీదేవి పూజ చేశాను. బయట మాత్రం ముగ్గుతో స్టార్ట్ చేసి, మామిడాకుతో స్టార్ట్ చేసి, లోపలికొచ్చి గణేష్ మహారాజుని కట్టి డెకరేషన్ చేస్తున్నానండి. మా ఇంట్లో నేనే డెకరేషన్ చేస్తాను. అమ్మవారిని గానీ, గణేష్ మహారాజు గానీ నేనే డెకరేషన్ చేస్తాను. చూడండి అమ్మవారి పేస్ని ఆడ పెట్టాను. అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నా. ఇక శారీ తీస్తే శారీ కట్టేసినాక అమ్మవారిని అంతా కూర్చోబెట్టొచ్చని శారీ తీసానండి. ఇగో శారీ అమ్మవారికి కట్టేది. ఇక రెడీ చేద్దాం రండి, చూద్దాం అమ్మవారిని రెడీ చేయడానికి శారీ తయారు చేస్తున్నాను. ఎందుకంటే నాకు కొంచెం కొత్తే నాకేం చేస్తా కానీ అంత యూట్యూబ్లో అందులో చూసుకుంటూ చేశాను. ఇప్పటివరకు నేను డైరెక్ట్ చేశాను. ఇప్పుడు ఒత్తులు చేస్తున్నాను కదా, అది తామర ఒత్తులండి. దయచేసి లక్ష్మీ పూజకు ఖచ్చితంగా తామర పువ్వు కూడా కాడ ఉంటుంది కదా, కాడలో వస్తుంది ఈ ఒత్తి. తీసి మనం దూదిరేసుకొని వెలిగిస్తే మనకి ఇక ఈ సంవత్సరం అంతా డబ్బు కలిసి వస్తే చాలా మంచిగా ఉంటుంది అన్నట్టు. మన చేతులతో మనం చేసుకుంటే మంచిది. వచ్చే వాళ్ళకు నేను అవి కంకణాలు కట్టాను. తర్వాత కిచెన్లోకి వచ్చానండి. కిచెన్లోకి వచ్చేసి ఇక బూరెలు రెడీ చేస్తున్నాను. అన్ని బొబ్బట్లు అన్నీ మొత్తానికి ఒక్కొక్కటి రెడీ చేసి పెట్టాను. ఆ తల్లికి ఏమి ఇష్టమో ప్రతి ఒక్కటి పెట్టానండి. చెప్పడం కాదు, చూడండి. ఆ తల్లికి ప్రతి ఒక్కటి ఎంత ఇష్టమో ఖచ్చితంగా అన్నీ చేసి పెట్టవలసిందే. కాకపోతే మనమే తింటాం ఆ తల్లికి పెట్టేసి. కానీ ఆ పెట్టింది మనం తింటే ఎంత రుచిగా ఉంటుందో చూసావా. ఆ తల్లి ఆ రోజు తింటుంది కాబట్టి మనకు అంత రుచి ఉంటుంది. పులిహోర చేసినాము, పొంగల్ చేసినాము, పెరుగన్నం చేసినాము, దద్దోజనం చేసినాము. ప్రతి ఒక్కటి ఆ తల్లికి ఏమి ఇష్టం అన్నీ చేసేసి రెడీ చేసుకుంటున్నాం అండి. అన్నీ రెడీ అయిపోయినాక ఇక అందరూ ఒకేసారి రెడీ అయిపోయి పూజ మీద కూర్చుంటారు. మేము 1 నుండి స్టార్ట్ చేసాము. మార్నింగ్ 10 అయిందండి అన్నీ రెడీ చేసే వరకు. అన్నీ రెడీ చేసుకొని పూజ చేసుకొని కూర్చున్న వరకు ఖచ్చితంగా 1 అయిపోయింది. తర్వాత వైనాలు 2 గంటలకు వచ్చారు. ఆ తల్లికి మెయిన్ పాలు కూడా చాలా ఇష్టం అండి. ఎందుకంటే పాలలో పుట్టిన తల్లే కదా, పాలంటే చాలా ఇష్టం. మా మనవరాలండి, దీపం వెలిగిస్తాను చూశారు కదా, అమ్మవారికి దీపం వెలిగిస్తుంది మా ఇంటి మహాలక్ష్మి ఆమె. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటే లక్ష్మీదేవే, లక్ష్మీదేవితోనే ఎంత అదృష్టం కలిసి వస్తుంది. మామిడి పండ్లు, సీతాఫల పండ్లు అమ్మవారికి చాలా ఇష్టం. దానిమ్మ పండ్లు చాలా ఇష్టం. అవన్నీ ఆమెకి ఇష్టమైన పువ్వులు చూడండి, ఇవైతే మరీ ఇష్టం. పారిజాత పూలు, ఇవి పూలు అమ్మవారికి చాలా చాలా ప్రా అంటే ప్రీతిపదం ఎక్కువ ఆమెకు. ఆ పూల మీద కానీ ఈ పదార్థాల మీద కానీ. కానీ ఇవన్నీ పెట్టేసి అప్పుడు మేము పూజ స్టార్ట్ చేసామండి. మా కోడళ్ళు మంచిగా వేదోత్తరాలు చదువుతారు చక్కగా. నాకైతే రాదు. వాళ్ళు కూర్చొని అన్ని పూజలు చేస్తుంటే నేను వీడియోలు తీశాను. అందుకే నేను కనపడలేదు. మా ఇంట్లో పూజలకు నేను కనబడను. వేరే వాళ్ళ పూజలకు మాత్రం ఖచ్చితంగా నేను కనబడతాను. ఎందుకంటే వేరే వాళ్ళతో తీపించుకుంటాను. ఇప్పుడు నేను తీయాలి ఇక్కడ. మా ఇంట్లో ఎవరు లేరు కాబట్టి మా ఇంట్లో ప్రతి సంవత్సరం అమ్మవారిని ఇలా కూర్చోబెడతాం. నాకేంటంటే అర్థం కానిది ఒకటండి. మా అమ్మవారు ఈ అమ్మవారు వచ్చేసి నేను ఇంచుమించు ఒక 7, 8 సంవత్సరాలు అవుతుంది కొని ఫేసు. ఎప్పుడు నవ్వుతూ సరదాగా ఉండేది. ఎందుకో ఈ సంవత్సరం కొంచెం బాధగా ఫేస్‌ని చూస్తే అలాగా ఏదోలాగా పెట్టినట్టు అనిపించింది. కానీ తల్లిని వేడుకున్నాను. ఏం పొరపాటు జరిగిందో నాకు తెలీదు గానీ, కాస్తంత డిస్టర్బెన్స్ అని చెప్పాను చూడండి. నేను సెకండ్ వీడియోలో చెప్తాను ఎందుకు డిస్టర్బెన్స్ అయిందని. కానీ మా పిల్లల్ని మాత్రం నేను పద్ధతిగా పెంచాను. సెకండ్ వీడియోలో మా పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కాదు, నెక్స్ట్ పెట్టే వీడియో కూడా చూడండి. పిల్లల్ని మనం ఎలా పెంచితే అలాగే పెరుగుతారు. ఈ పూజలు జరిగాక తల్లిదండ్రిని ఎలా సేవించుకోవాలో కూడా నేను చూపిస్తానండి. మా పిల్లలకు చిన్నప్పటి నుండి అలా నేర్పించుకున్నాం కాబట్టి పూజలు అయిపోయాక మా పిల్లలు ఏం చేస్తారో సెకండ్ వీడియోలో చూస్తారు. కానీ సెకండ్ వీడియోలో ఏం చూస్తారంటే పూజ అయ్యేది, ఆరతి ఇచ్చేది, మా పిల్లలు మేమేం చేసింది, ఏదంటే వాళ్ళకి భోజనాలు ఇచ్చింది, భోజనాలు చేసింది, ఇవన్నీ నేను పెట్టాను. దయచేసి మీరు చూడండి. అంటే అద్భుతంగా మనం చేసే పద్ధతులు బట్టే ఉంటుంది ఆ తల్లికి. ఆ తల్లి పూజ చేస్తే మొత్తం తల్లి ఏం తినదు. ఆమె వచ్చి అలా కూర్చొని అలా చూస్తే చాలు, అది ఎంతో టేస్ట్‌గా మారిపోతుంది భోజనం కూడా. ఎంత అదృష్టం చేసుకుంటే ఇలాంటివి చూడగలం చెప్పండి. చూసిన వారికి ఖచ్చితంగా అమ్మవారు తోడుగా ఉంటుంది, అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మా మనవరాలు భరతనాట్యం చేస్తుంది మీ అందరికి తెలుసు కదా, అక్కడ కూడా ఊగుతుంది, డ్యాన్సులు చేస్తుంది. ఎక్కడ నిలబడదు. ఇట్లా ఇట్లా చేస్తూనే ఉంటుంది. అమ్మవారిని చూస్తే ఇంకా ఆమెను ఆపలేం, అట్లా చేస్తుంది డ్యాన్స్. చాలా అదృష్టం చేసుకున్నాం కనుకనే ఈరోజు మేము ఇలా పూజ చేయగలుగుతున్నాం, మీరు చూడగలుగుతున్నారు. ప్రతి వారిని నేను నా ఫ్యామిలీ అనుకొని బ్రతుకుతున్నాను. మీరందరు నా ఫ్యామిలీ, నా ఫాలోవర్స్ కూడా. మీరు లేకుంటే మేము లేవని నాకు తెలుసు. కానీ జీవితంలో నేను ఒకటే కోరిక, నేను యూట్యూబ్ చేశాను కదా, ఆ యూట్యూబ్ కొంచెం ప్రాబ్లం వచ్చింది. నేను కొత్త యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో దాని పేరు పెడతాను, యూట్యూబ్ పేరు. మీరు జర ఫాలో అవ్వండి దయచేసి. ఆ లక్ష్మీదేవి తోడుగా ఉంటే ఖచ్చితంగా అన్నీ సక్సెస్ అవుతాయి. నేను సాయం చేయాలనుకున్నాను కాబట్టి
ఆ సాయానికి ఖచ్చితంగా తల్లి తోడుగా ఉంటది. ఇంతకుముందు వచ్చిన యూట్యూబ్ డబ్బులు కూడా నేను అందరికి సాయం చేశాను. నా దగ్గరంటూ ఏం పెట్టుకోకుండా అందరికి ఇచ్చాను. భోజనాలు పెట్టిచ్చాను. అన్నీ చేశాను. ఎందుకు ఇలా జరిగిందో నాకు తెలీదు. ఖచ్చితంగా మా వీడియోలు చూడాలని, ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నా. మీరందరూ నా ఫ్యామిలీ కదా! ఎప్పుడు వదిలిపెట్టరు నన్నని నాకు నమ్మకం. దయచేసి చూసిన వారు ఫాలో అవ్వండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి ఈ వీడియో మీ దగ్గరికి వచ్చిందంటే ఆ తల్లి మీకు ఆశీస్సులు ఇచ్చి ఖచ్చితంగా మీ ఇళ్ళల్లో ధనం, ధాన్యం, సంతానం, సౌభాగ్యం అన్నీ